శ్రవణ మాసంలో శుక్లపక్ష పంచమి రోజున హిందువులు నాగపంచమిని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శివుని ఆభరణంగా భావించే నాగేంద్రుడిని ఈ రోజున ప్రత్యేకంగా పూజిస్తారు. నాగపంచమి రోజున సర్పారాధన చేయడం వల్ల కాళ్ళదర్ప దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. కుటుంబంలో సుఖశాంతులు, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. దీనికోసం రాగి, వెండి, రాతితో చేసిన నాగప్రతిమలకు పాలు, నీరు, పూలు, పసుపు, కుంకుమ సమర్పించి అభిషేకం చేస్తారు. తర్వాత చిమిలి పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ నాగపంచమి గురించి వెనక ఉన్న పురాణగాథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది కాళీయమర్దనం. ద్వాపర యుగంలో యమునా నదిని కాళీయుడు అని 5 తలల పాము తన విషంతో కలుషితం చేసింది. శ్రీకృష్ణుడు ఆ నదిలోకి దూకి కాళీయుడిని ఓడించి అతని తలలపై నాట్యం చేశాడు. ఆ రోజు శ్రావణ శుక్ల పంచమి. శ్రీకృష్ణుడి దెబ్బలకు తట్టుకోలేక కాళీయుడి భార్యలు క్షమించమని వేడగా కృష్ణుడు అతన్ని నది వదిలి వెళ్ళిపోమన్నాడు. నాగులను హింసించబోనని ప్రజలు మాట ఇచ్చిన రోజు కాబట్టి దానిని నాగపంచమిగా జరుపుకుంటారు. రెండోది జన్మేజయుడి సర్పయాగం. పరీక్షిత్ మహారాజు తక్షకుడు అనే పాము కాటు వల్ల మరణిస్తాడు. దానికి పగ తీర్చుకోవడానికి ఆయన కుమారుడైన జన్మేజయుడు భూమిపై ఉన్న సర్పాలన్నింటినీ అంతం చేయడానికి సర్పయాగం ప్రారంభిస్తాడు. ఆ యాగాన్ని ఆస్తిక మహర్షి శ్రావణ శుక్ల పంచమి రోజున ఆపి సర్పజాతిని కాపాడతాడు. ఆ వేడి నుంచి నాగులకు ఉపశమనం కలిగించడానికి వాటిపై పాలు చల్లారు. నాగపంచమి రోజున ముఖ్యంగా ఈ క్రింది 12 నాగరూపాలను స్మరిస్తారు. అవేమిటంటే అనంత, వాసుకి, శేష, పద్మ, కంబల, కార్కోటక, అశ్వధర, ధృతరాష్ట్ర, శంఖపాల, కాళీయ, తక్షక, పింగళ మొదలైనవి. ఇది నాగపంచమి యొక్క ముఖ్య విశేషాలు.